ఎంత బాగుంది చూడండి. చల్లగా హాయిగా. ఏంటండి ఇంత పిచ్చి మాకు ప్రకృతి అంటే. ప్రకృతి పిచ్చి. ఇది బొంగ్ ఏమంటారు, ఎదురు బొంగ్ అంటారు, ఇంకా బ్యాంబో స్టిక్స్ అంటారు. ఈ ప్రతి ప్రాంతానికి తగ్గట్టు అంటే ట్రైబల్లో ఒక్కొక్క ఏరియాని బట్టి ఆ సైజు ఆ హైటు పెరుగుతుంది అనమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్యాంబో స్టిక్లో కూడా ఒక 4-5 రకాలు ఉన్నాయి. బాగా వెడల్పోయి బాగా తయారైన తర్వాత ఇట్లా గ్లాసుల్లాగా, అంటే ఈ బేస్ అయితే ఎక్కడ ఉంటుందో కనుపు అంటాం కదా, ప్రతి కనుపుకి గ్లాస్ చేయొచ్చు. ఇది మనం తయారు చేయక్కర్లేదు. సృష్టిలో ఇంతకుముందు పూర్వీకులు ట్రైబల్ వాళ్ళు, మన బాగా పాతకాలం వాళ్ళు ఈ స్టీలు ఇత్తడి ఇలాంటివి లేనప్పుడు ఇలా వాడేవారు అనమాట. అంటే భూమిలోంచి అర్త్లోంచి వచ్చే ఆ చెట్టు నుంచి తయారు చేసిన గ్లాసులు. ఎంత అద్భుతమైన సైంటిఫిక్ రీజన్స్ అండి. వాళ్ళు ఇలా చేసుకోగలిగారంటే ఇంతకంటే గొప్ప సైన్స్, మళ్ళీ కొత్తగా పుట్టిన సైన్స్ గురించి మనం మాట్లాడుకోని అవసరం లేదు. ఎంత బాగుంది చూడండి గ్లాసు. ఇది 4-5 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి మెజర్మెంట్స్, అంటే బియ్యము, పప్పులు ఇలాంటివన్నీ మెజర్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్, ఆ ఆయిల్ స్టోరేజ్, దీనికి క్యాప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంతోనే చేసేసి పిక్స్ వేస్తారనమాట లోపల ఇలా కట్ చేసి. ఎంత బాగుంది చూడండి. సో చెట్టు నుంచి వచ్చిన ఈ థింగ్స్తో మనం అన్నీ ఇలా వాడితే ఎంత మంచిదండి. దీంట్లో ఏదన్నా నిలువ ఉంటే కూడా ఆ ప్రోడక్ట్కి వాల్యూ పెరుగుతుంది అనమాట. సో బ్యాంబో స్టిక్స్ సంబంధించి ఆయిల్ అండ్ పిండ్లు, ఇంకా ఉప్పు, ఎస్పెషల్ ఉప్పు. ఉప్పు దీంట్లో వాడితే ఇంకా మంచిది, అంటే తినేయదు. ఇప్పుడు మనం ఉప్పు వేయడానికి చాలా ఇబ్బంది పడతాం, ఎందులో వేయాలో తెలీదు. జాడీ కూడా ఒక్కోసారి ఉప్పు ఇబ్బంది పెడుతుంది తడి తగలకుండా. సో ఇలాంటి వాటిల్లో వాడాలి. కేరళ వాళ్ళు ఇప్పటికీ దీన్ని సన్నగా పొడవుగా ఉన్నదేమో నూనెకు వాడతారు. మంచి నూనె కూడా దీంట్లో నిల్వ ఉంచితే చాలా మంచిది. దీని తర్వాత ఇంకొకటి దేశీ కాటన్. మీ దగ్గర ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి దేశీ కాటన్ గురించి చెప్పాను కదా, వీళ్ళు నా దగ్గర ఇది తీసుకునండి అంటే పిల్లల ఆలోచనలు ఇలా ఉండాలి అని చెప్పడం కోసం ఈ క్రియేటివిటీ గురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మా దగ్గర తీసుకున్న తర్వాత తిను ఏం చేశాడు, తిన ఆలోచన ఏంటి, ఇది ఎలా స్టిచ్ చేశాడు, దీనికి డిఫరెన్స్ ఏంటో మీరు చెప్పండి. నువ్వు చెప్పినా నువ్వు ఎలా ఇష్టపడ్డావు ఇది చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్నప్పుడు నాకు దీని మీద వేద్దామని నాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది కొనిన తర్వాత నాకు ఇది వేద్దామని చెప్పి సెల్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఎందుకు ఇది నచ్చిందా నీకు? నాకు ఇలాంటి బ్యాగ్స్ ఇష్టం. అంటే కెమికల్ లేకుండా తయారు చేసింది నీకు ఇష్టం. ఓకే. సో నేను దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీటి పెయింట్ వేయడం స్టార్ట్ చేసినాను, మొత్తం డయాగ్రామ్. ఇది కూడా ఏమేసా? చార్మినారా? హైదరాబాద్ మన దేశీ రాష్ట్ర సింబల్. సో నేను ఫస్ట్ అవంతా సింబల్స్ అవన్నీ వేసినాను. దాంతో మా అపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత మేము అన్నీ తీసుకెళ్ళి సెల్ చేయడం స్టార్ట్ చేసినాం. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇలా చేయాలని ఫీల్ అవ్వకుండా దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ కలిగి మంచి ప్రొడక్ట్ కదా. ఇప్పుడు నేను చెప్పింది తను ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం కొత్తగా ప్లేన్ కాబట్టి చేశాడు. సో ఇలా ఉండాలండి, పిల్లల ఆలోచనలు ఇలా ఉండాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు టైం వేస్ట్ చేయడం, మొబైల్స్ లేదంటే ఫ్రెండ్స్ చాటింగ్స్, టీవీస్ ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలా కొత్తగా నాని దేశీ కాటన్ మన బ్యాగ్ మీద పెయింట్ చేసావా? చేసి తను మళ్ళీ పెయింట్ చేసి ఇంకొంచెం ప్రైస్ పెంచి సేల్ చేశాడంట. అసలు గ్రేట్ కదా ఆలోచన. స్కూల్లో అపార్ట్మెంట్లో మా కమ్యూనిటీలో 2 months 3 months ఒకసారి మనం ఇది పెడతారనమాట. ఓకే ఓకే. సో దాంట్లో ఏం చేశారు, సో మేము ఎంకరేజ్ చేసాం. ఇదంతా కూడా ప్రకృతి నుంచి వచ్చిందే కదా, అందుకోసం అని చెప్పేసి అలా ఉండాలంటే ఇక్కడికి వచ్చి వదిలేసి వెళ్ళిపోకుండా తన వీడియోలో చాలా బాగా మాట్లాడారు. ఒక 6, 7, 8 తీసుకెళ్ళాడు. ఆల్మోస్ట్ ఎన్ని అమ్మేస్? మొత్తం ఒక 2 ఉన్నాయి, ఇంకా అంతే 2 ఉన్నాయి. అంటే 6, ఆల్మోస్ట్ 6 వరకు అమ్మేశాడు. ఇది పెట్టాడు. దాని మీద వాడు ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఆర్ట్ న్యాచురల్ గా ఇంకా దీనికి డిఫరెన్స్ ఏంటంటే హైబ్రిడ్ పత్తి కెమికల్ తో పండించింది. ఈ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఇది కూడా వాడచ్చు 50%, 100% బరుగ్గా ఉంటుందండి. మొత్తం పెయింటింగ్ అంతే.